భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో దశాబ్దాల పాటు అలరించిన లెజెండరీ గాయని ఎస్ జానకి ఇక లేరు. ఏప్రిల్ 1938 23న గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని పల్లపట్ల గ్రామంలో జన్మించిన ఆమె తండ్రి ఉద్యోగరీత్యా కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పెరిగారు. 1957లో సినీ గాయనిగా కెరీర్ ప్రారంభించిన జానకమ్మ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు అనేక భాషల్లో 50,000కు పైగా పాటలు పాడి సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. ఆమెకు 4 జాతీయ అవార్డులు, 31 రాష్ట్ర అవార్డులు, 12 నంది అవార్డులు లభించాయి. ఇళయరాజా సంగీతంలో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడిన ఎన్నో పాటలు నేటికీ ఎవర్గ్రీన్గా నిలిచాయి. 2013లో దక్షిణ భారత కళాకారులకు సరైన గుర్తింపు లభించడం లేదనే కారణంతో పద్మభూషణ్ పురస్కారాన్ని ఆమె తిరస్కరించారు. 2016లో గానానికి వీడ్కోలు పలికిన జానకమ్మ ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె స్వరం మాత్రం తరతరాల పాటు సంగీత ప్రేమికుల హృదయాల్లో మార్మోగుతూనే ఉంటుంది. ఎస్ జానకి ఆలపించిన ఎన్నో పాటలు ఎవర్గ్రీన్గా నిలిచాయి. వాటిలో కొన్ని తెలుగు హిట్ సాంగ్స్ ఇవే. 1 ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. 2 మౌనమేలనోయి. 3 చిన్నారి పొన్నారి కిట్టయ్య. 4 వెన్నెల్లో గోదావరి అందం. 5 సందె పొద్దులకాడ సంపంగి నవ్వింది. 6 నరుడా ఓ నరుడా. ఆమె పాడిన పాటలు దక్షిణ భారత సినీ సంగీతంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.